బైక్ పై వెళ్ళేటప్పుడు హెల్మెట్ ధరించండి. బీ కేర్ఫుల్, బీ సేఫ్. ఫోర్త్ ఇది 2:27 అయింది. 6 ఆర్డర్స్ అయినాయి. ఈరోజు మధ్యాహ్నం 12 o'clock వచ్చిన. 12 o'clock నుంచి చేస్తున్నా, అంటే ఈవినింగ్ 7 దాకా పెట్టుకున్నా స్లాట్. మరి చూద్దాం ఈవినింగ్ 7 దాకా మళ్ళీ పొడిగింపు ఏమైనా అవుతుందా. ఓకే, ఇప్పటికైతే 6 ఆర్డర్స్ అయినాయి. ఇప్పుడు టైం వచ్చేసి 3:11 అవుతుంది. ఇందులో 2 ఆర్డర్లు ఉన్నాయి. ఇందులో 2 ఆర్డర్లలో ఒక దాంట్లో 3 సిల్వర్ కాయిన్లు, ఒక దాంట్లో 2 సిల్వర్ కాయిన్లు వచ్చినాయి. చూద్దాం అవి డెలివరీ చేసినాక ఎంత 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 పడిందో అడుగుదాం. దీపావళి ఇంకా 2 days ఉంది. 2 days ఉంది కాబట్టి అందుకని సిల్వర్ కాయిన్స్ అండ్ గోల్డ్ కాయిన్స్ కూడా బుక్ చేసుకుంటున్నారు. గోల్డ్ కాయిన్స్ ఎంత ఉందో తెలియదు, కానీ సిల్వర్ కాయిన్స్ అయితే ఇప్పటికీ నాకు ఫస్ట్ ఒకటి పడ్డది. ఇప్పుడు 2 ఆర్డర్లల్లో ఒక దాంట్లో 3, ఒక దాంట్లో 1. మా స్టోర్లో ఇప్పటిదాకా ₹1,00,000 కాయిన్స్ కూడా ఒకరొకరు డెలివరీ చేసారంట. నేను మధ్యాహ్నం 12 గంటలకు వచ్చిన కాబట్టి నాకే 5 పడ్డాయి ఇప్పటిదాకా. ఓకే, 2 పార్సల్ ఒకరే బుక్ చేసుకున్నారు. అయితే ఒక్క సిల్వర్ కాయిన్ వచ్చేసి 2000 అంట. ఫస్ట్ నేను మొన్న ఇంతకుముందు ఒకటి తీసుకుపోయినప్పుడు జోసాల్కర్స్ ఉండే, తర్వాత ఇప్పుడు వేరే కంపెనీ వచ్చినాయి సిల్వర్ కాయిన్స్ అండ్ గోల్డ్ కాయిన్స్ కూడా. 283 బ్యాలెన్స్ అయింది. 8 ఆర్డర్స్ అయినాయి. 9 ఆర్డర్స్ అయినాయి. 329 బ్యాలెన్స్ అయింది. ఈరోజు 12కి వచ్చినాయి కదా, 12:10కి ఆర్డర్ పడ్డది. ఈరోజు సాటర్డే కాబట్టి ఆర్డర్స్ చాలా ఉండే. 10th ఇది 10 ఆర్డర్స్ అయినాయి. 368 బ్యాలెన్స్ అయింది. ఇప్పుడు టైం వచ్చేసి 4:55 అవుతుంది. నేను ప్రతి వీడియోలో చెప్పినట్టు ఈ వీడియోలో కూడా అదే చెప్తున్నా. ఈ డెలివరీ పనులకు కానీ బైక్ ట్యాక్సీలకు కానీ అలవాటు పడకండి. ఇది జస్ట్ మనకు పని లేనప్పుడు, జాబ్ లేనప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు, టైంపాస్ కానప్పుడు చేసుకునే వర్కులు మాత్రమే తప్ప ఇదే జీవనోపాధిగా పెట్టుకోకపోవడమే మంచిది. ఎందుకంటే దీంట్లో ఎటువంటి గ్రోత్ అనేది ఉండదు. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ లెవెల్ ఎదగడానికి ఏమి ఉండదు. ఎందుకంటే నేను చదువుకున్న చూసిన బీటెక్, ఎంటెక్ చదువుకున్న వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు. దీనికి అలవాటు పడిపోయి అట్లా చేస్తూ ఉంటారు. సో మనకు చదువుకు తగ్గ డ్యూటీలు చేసుకుంటారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది 5వ తరగతి 4వ తరగతి ఫెయిల్ అయిన వాళ్ళు కూడా చేయొచ్చు, బీటెక్ పాస్ అయిన వాళ్ళు కూడా చేయొచ్చు. వాళ్ళకు తేడా ఏముంటుంది అంటే ఏమి ఉండదు. సో కాబట్టి ఈ వర్కులు ఇంతే. దీనికి అడాప్ట్ కాకపోవడమే మంచిది. మెయిన్గా ఏంటంటే ఈ బైక్ ట్యాక్సీలు, డెలివరీ జాబ్లు ఇవి టైంపాస్కు బోర్ కొట్టినప్పుడు, మనకు పని లేనప్పుడు బెటర్ జాబ్ దొరికేంత వరకు చేసుకోవాలి తప్ప దీన్నే జీవనోపాధిగా పెట్టుకోవద్దు. 11th ఇది 11 ఆర్డర్స్ అయినాయి. 419 బ్యాలెన్స్ అయింది. 5:19 అవుతుంది టైం. ఇప్పుడు సిల్వర్కి గోల్డ్ వేస్తారు. గిఫ్ట్ ఉందండి అన్నారు. కాచుకత్రి ఏమో 5th సిల్వర్ కాయిన్ ఇప్పుడే డెలివరీ చేసిన. దీపావళి సందర్భంగా గోల్డ్ కాయిన్స్ అండ్ సిల్వర్ కాయిన్స్ ఆర్డర్ చేసుకుంటున్నారు. అంటే దీపావళి పూజకేమో మరి తెలియదు, లక్ష్మీ పూజ ఏదో ఉంటుంది కదా, దానికోసం అనుకుంటాను. నేను కూడా పర్టికులర్గా అంత తెలియదు. 13th ఇది టైం వచ్చేసి 6:40 అవుతుంది. ఇప్పుడు మొత్తం చీకటి అయిపోయింది. 6కే చీకటి అయిపోయింది. ఈ లిఫ్ట్ మెల్లగా పోతుంది. 13 ఆర్డర్స్ అయినాయి. 478 బ్యాలెన్స్ అయింది. టైం వచ్చేసి 6:40 అవుతుంది. ఇప్పుడు కిందికి వెళ్తుంది లిఫ్ట్. ఈ లిఫ్ట్ ఎంత మెల్లగా వెళ్తుంది అంటే 8th ఫ్లోర్కి వెళ్ళేది. ఇచ్చేసి వస్తున్నా, స్లోగా వెళ్తుంది. 15 ఆర్డర్స్ అయినాయి. 551 బ్యాలెన్స్ అయింది. టైం వచ్చేసి 7:25 అవుతుంది. ఇది 16th ఇది 604 రూపీస్ అయింది. 16 ఆర్డర్స్ అయినాయి. 17th ఇది 635 బ్యాలెన్స్ అయింది. 17 ఆర్డర్స్ అయినాయి. ఇప్పుడు టైం వచ్చేసి 8:53 అవుతుంది. 19th ఇది 20th ఇది 868 బ్యాలెన్స్ అయింది. 21 ఆర్డర్స్ అయినాయి. టైం వచ్చేసి 10:40 అవుతుంది. అయితే ఎర్నింగ్స్ వచ్చేసి 87.21, ఆర్డర్స్ ఏమో 22, లాగిన్ అవర్స్ ఏమో 11 hours 7 minutes. అయితే నేను చేసిన ఆర్డర్ ఎర్నింగ్స్ ఎంత అంటే 805 రూపాయలు నేను చేసింది మొత్తము. అయితే ఇన్సెంటివ్ వచ్చేసి 165. ఈ 165 ఈ 805లో కలిపితే నేను చేసిన మొత్తం ఎంత అంటే 970 రూపీస్. నేను చేసిన మొత్తం 970 రూపీస్. అయితే ఇందులో పెట్రోల్కి ఎంత అయిందంటే 200 పెట్రోల్కి అయింది.
3 కిలోమీటర్స్ ఎంత అంటే 98 కిలోమీటర్స్ 3. ఓకే.